నేను రవీందర్ రెడ్డి, సియోల్ జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చిన. మనం రేలమడుగులో ఉన్నాం. రేలమడుగులో నరసింహారెడ్డి గారితో ఉన్నాం. నరసింహారెడ్డి గారి మాటలలో తన 10 ఎకరాలు బోల్టెన్ వేసిండ్రు. దానికి సంబంధించి ఎలా ఉన్నదో ఒకసారి తన మాటలలో ఎన్ని డబ్బాలు అయినాయి, ఏంటి ధాన్యం ఏ రకంగా అనిపిస్తుంది, తన మాటలలో మనం విందాం. నరసింహారెడ్డి గారు, మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మన బోల్టెన్ అనే రకం? బోల్టెన్ ఏంటో మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు 17 ట్రాక్టర్లు అయినాయి, 35 డబ్బాలు అయినాయి. 35 డబ్బాల సగం, 17 ట్రాక్టర్ల సగం అయింది, 35 అయినాయి. 35 డబ్బాలు అయింది. మేము 9 క్వింటాల డబ్బాకు 9 క్వింటాల కాడికి వేసుకుంటున్నాము. మీరు 9 క్వింటాలు వేసుకుంటున్నారు. వాళ్ళు చెప్పేదైతే 10.5 క్వింటాల్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు మొన్న. కానీ ఏమో కష్టం అంత 10.5. మనం 9 వేసుకుందాం. 9 వేసుకుంటే ఓకే. 9 వేసుకుంటే మనకు 30 క్వింటాల దిగుబడి వచ్చినట్టు యావరేజ్ అని. 35 డబ్బాలు 9 క్వింటాలు అని అనుకుంటే 31.5 వస్తున్నది. 315 క్వింటాల్ వస్తుందండి. మొత్తం 315 క్వింటాలు లెక్కేసుకుంటూ వస్తుంది. అంటే 31.5 క్వింటాల కాడికి మనం తక్కువలో తక్కువ వేసుకుంటే డబ్బాకి 31.5 క్వింటాల్ వరకు ఎకరానికి దిగుబడి వచ్చినట్టు లెక్క. అది 10 ఎకరాలంటే 10 ఎకరాలే ఉంటదండి, కొంచెం ఏమైనా తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? అంతే 10 ఎకరాలు అనుకోండి, 10 ఎకరాలే ఉన్నది అనుకోండి. ఓకే, 10 ఎకరాలు అని అనుకున్నా మనకు 31.5 వస్తున్నట్టు లెక్క. సో గింజ పరంగా గానీ మీకు ఇప్పుడు ఈసారి అకాల వర్షాలు ఎక్కువైంది. వెయిట్ బాగుంది, వెయిట్ మంచిగా కొడుతుంది. వెయిట్ మీకు ఇట్లా చూస్తే కూడా మంచిగా కొడుతున్నదా? కొడుతుంది. ఇట్లా మనం జనరల్ గా ఇట్లా పట్టుకొని మనం ఇట్లా వేస్తే మీకు అనిపిస్తుంది కదా, ఏమనిపిస్తుంది? బరువు అనిపిస్తుంది. బరువు అనిపిస్తుంది కదా, బరువు అనిపిస్తుంది. లెంత్ వైజ్ కూడా ఇది ఏ గ్రేడ్ లోనే కనబడుతున్నదా? ఏ గ్రేడ్ టైప్ కనబడుతుందా? కనబడుతుంది. ఏ గ్రేడ్ టైప్. బరువు కూడా మీకు మంచిగా అనిపిస్తుంది. సో క్లోజ్అప్ చేసి దాన్ని చూపించవచ్చు. అయితే ఇంకా ఇప్పుడు ఈసారి అకాల వర్షాలు కూడా ఎక్కువైనాయి. ఈ వర్షాలకి మనది ఆల్రెడీ వర్షాలన్నీ తాకిడి ఎదుర్కొన్నది. ఇటు ఇవ్వండి, అందులో వేద్దాం. అయితే ఈ అకాల వర్షానికి కూడా ఎక్కడన్నా పడిపోయింది అంటారా? మన కంప్లీట్ పాలు పోసుకున్న దశల నుంచి అంత అసలు వాళ్ళే. మొన్న లాస్ట్ లో కూడా ఇది ఫుల్ పాలు పోసుకొని ఉన్నది, ఎండిపోయి ఉన్నది. అయినా గానీ భారీ వర్షం పడ్డది మీ మెదక్కి. అవునా? అసలు వాళ్ళే పడిపోలేదు, ఎక్కడ పడలేదు. అంటే దానికి నిలబడే గుణం కూడా చాలా బాగున్నట్టే. నిలబడే గుణం ఉంది, మళ్ళా హైట్ కూడా ఎక్కువ పెరిగే గుణం కూడా లేదు, మామూలుగా పెరిగే గుణమే ఉంది. ఓకే ఓకే, అది కూడా మనకు మంచిదే. ఇంకా స్ప్రేలు ఏమన్నా పురుగులు తెగుళ్ళ తాకిడి ఏమన్నా ఎక్కువ అయిందని అంటారా? కాలేదు, తెల్లకంకి రాలేదు. తెల్లకంకి రాలేదు, అంటే మందు కూడా కొట్టామనుకో. ఒకసారి డ్రోన్ తోటి మందు కొట్టాము, ఒకసారి కొట్టింది. తెల్లకంకి రాకుండా దొల్ల దిగుడు రాకుండా. ఓకే ఓకే, ఒక స్ప్రేనే చేసింది మొత్తాన్ని. దాని పరంగా కూడా మనకు కష్టాలు తక్కువ. గుళికలు చల్లాము, ఒకసారి గుళికలు చల్లాము. ఓకే, అంటే దీనికి చీడపీడల బాధ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు, తట్టుకొని నిలబడ్డట్టే లెక్క. ఎక్కువ రాలేదు. ఇప్పుడు దోమకాట వస్తుంది, దోమకాట ఏమన్నా ఎదురైందా? ఇప్పుడు రాలేదు. మనం ఇప్పుడు సన్నాలు కూడా వేసినాం కదా మీ దగ్గర, దాని గురించి మళ్ళా మనం మాట్లాడొచ్చు. ఏమన్నా దోమకాట వచ్చిందా? వేరే ఎప్పుడైతే అనిపిస్తలేదు కానీ తర్వాత చెప్పలేము. ఇప్పటికైతే దోమకాట, కానీ అంతటా దోమకాటకు మందులు బాగా కొడుతున్నారు. కానీ మన రకాలకైతే కానీ మన దానికైతే ఏం కొట్టే అవసరం రాలేదు. అంటే దోమకాటును కూడా తట్టుకునే శక్తి ఉన్నట్టే లెక్క. సో ఈ విధంగా అంటే మీకు అన్ని రకాలుగా మన సియోల్ బోల్టెన్ అనేది బాగానే నచ్చింది కదా? నచ్చింది. ఇతర రైతులకు సజెస్ట్ చేస్తారా? వేసుకోండి మీరు, ఏం కాదు, బాగున్నదని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఇది నరసింహారెడ్డి గారి ఫీలింగ్ మన బోల్టెన్ గురించి. సో థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, మీ సపోర్ట్ కి. రైట్.